హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ న్యూస్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎవరైతే ల్యాప్టాప్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్లో వాళ్ళ కోసం అయితే నేనైతే మొత్తం 6 ల్యాప్టాప్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేశాను అనమాట. అందులో మనకు వచ్చేసరికి 3 గేమింగ్ ల్యాప్టాప్స్, అదేవిధంగా 3 ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి 60,000 లోపలనే ఉంటాయి. సో ఇవే బెస్ట్. ఎందుకు సెలెక్ట్ చేశానంటే కనుక నేను కొన్ని క్రైటీరియా అయితే అనుకున్నాను. ఇందులో చూసుకుంటే కనుక మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మినిమం మనకి ఇంటెల్ అయితే కనుక i5 10th జనరేషన్ ప్రాసెసర్ కన్నా అయితే తక్కువ ఉండదు. అదేవిధంగా రైజన్ విషయానికి వస్తే కనుక రైజన్ 3000 సిరీస్ కన్నా తక్కువ ఉన్న ప్రాసెసర్ అయితే ఉండదన్నమాట. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకి స్టోరేజ్ విషయానికి వస్తే కనుక మనకి నేను చెప్పబోయే ఈ 6 ల్యాప్టాప్స్లో కూడా మనకి ఎస్ఎస్డి సపోర్ట్ అయితే ఉంటుంది. ఎస్ఎస్డి సపోర్ట్ వల్ల మనకి మంచి స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. ల్యాప్టాప్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్నీ కూడా మినిమం 8 GB ర్యామ్ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా వరకు అప్లికేషన్స్ మనకి మినిమం 8 GB ర్యామ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా ర్యామ్ కూడా ఎక్స్పాండ్ చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట నేను చెప్పబోయే ఈ ల్యాప్టాప్స్లో. అదేవిధంగా మనకి ఇందులో గ్రాఫిక్ కార్డ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. మనకి ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్లో అయితే కనుక ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉండేటట్టుగా చూసుకున్నాను. అదేవిధంగా గేమింగ్ ల్యాప్టాప్స్లో అయితే కనుక డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉండేటట్టుగా అయితే చూసుకున్నాను. సో ఈ పారామీటర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని టోటల్గా నేనైతే 6 ల్యాప్టాప్స్ అయితే సెలెక్ట్ చేశాను. నాకు తెలిసి ఇవి ది బెస్ట్ ల్యాప్టాప్స్. సో ఇంక లేట్ చేయకుండా మన వీడియో అంటే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్లో ఫస్ట్ చీప్ అండ్ బడ్జెట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి హెచ్పీ నుంచి. ఇది వచ్చేసరికి మనకి 11th జనరేషన్ ప్రాసెసర్తో అయితే మనకి లభిస్తుంది. ఇందులో మనకి 8 GB ర్యామ్ ఉంటుంది. అదేవిధంగా 512 GB ఎస్ఎస్డీతో పాటు 32 GB ఆప్టైన్ మెమరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మన ల్యాప్టాప్ అనేది చాలా స్పీడ్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది ఈ ఆప్టైన్ మెమరీ ఉండడం వల్ల. సో దీని ప్రైస్ పాయింట్ చూసుకున్నా సరే 55,000 అయితే ఉంది. ఇందులో మనకి ఇన్బిల్డ్గా విండోస్ 10తో పాటు ఎంఎస్ ఆఫీస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మెయిన్ మనకి ఎస్ఎస్డీ ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనకి ల్యాప్టాప్ అనేది బూట్ టైం కానీ లేకపోతే పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 15.6 ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లేతో అయితే మనకు వస్తుంది. సో ఓవరాల్గా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఇది 16 GB వరకు మన ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్గా 8 GB ఇచ్చినప్పటికి ఇంకో 8 GB అయితే వేసుకోవచ్చు. అండ్ క్లాక్ స్పీడ్ చూసుకున్నా సరే 2666 అయితే ఉంది. అండ్ అదేవిధంగా గ్రాఫిక్ కార్డ్ ర్యామ్ సైజ్ వచ్చేసరికి VRAM వచ్చేసరికి మనకి 4 GB అయితే ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే కాదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ప్రైస్ పాయింట్లో చీప్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. ఈ హెచ్పీ నుంచి అయితే ఇదైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు స్పెసిఫికేషన్స్ పరంగా. అండ్ సో ఇది వచ్చేసరికి 1 year స్టాండర్డ్ వారంటీతో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ వర్షన్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది. సో మనకి విండోస్ 11 అయితే ఇది కంపల్సరీ సపోర్ట్ చేస్తుంది. ఇది 1 year స్టాండర్డ్ వారంటీతో అయితే వస్తుంది. సో 55,000లో చూసుకుంటే కనుక ఇది మనకి మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్స్కి అయితే మంచి ల్యాప్టాపే, ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్గా. అండ్ నెక్స్ట్ నేను రికమెండ్ చేసే ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఏసూస్ నుంచి వివోబుక్ 14 ఇంచెస్ ల్యాప్టాప్. ఇది వచ్చేసరికి లేటెస్ట్ i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో చూసుకుంటే కనుక 8 GB ర్యామ్ అయితే ఉంటుంది, 512 GB ఎస్ఎస్డీ అయితే ఇస్తుంది. సో దీనివల్ల మనకైతే పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే కనుక మనకి లైట్ వెయిట్ ల్యాప్టాప్ 1.4 kgs ఉంటుంది. అండ్ ఎంఎస్ ఆఫీస్ ఇన్బిల్ట్గా అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇందులో చూసుకుంటే కనుక మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కీబోర్డ్ కూడా మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ అండ్ యాంటీ గ్లేర్ ఐపీఎస్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి హెచ్డి కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ప్రైస్ పాయింట్ చూసుకుంటే కనుక ఇది ఒక మంచి ల్యాప్టాప్ అవుతుంది. ఎవరైతే 55,000 ఆర్డర్ ప్రైస్ పాయింట్లో చూసుకుంటారు వాళ్ళకైతే మంచి ల్యాప్టాప్ అవుతుంది. ఆఫర్స్లో చూసుకుంటే కనుక నేను చెప్పిన ల్యాప్టాప్స్ అన్నీ కూడా మినిమం మీకు ఒక 4,000 to 5,000 డిఫరెన్స్ అయితే వస్తుంది కార్డ్ ఆఫర్స్ అవి చూసుకుంటే కనుక. సో ఓవరాల్ ఇది స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి కేవలం మనకి 8 GB ర్యామ్ వచ్చినప్పటికీ కూడా ఇది 12 GB వరకు మనకి ఎక్స్పాండ్ చేసుకోవడం అవుతుంది. అండ్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక ప్రీవియస్ ల్యాప్టాప్ హెచ్పీ ల్యాప్టాప్తో పోల్చుకుంటే ర్యామ్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 3200 MHz అయితే ఉంది. సో అండ్ ఇది లైట్ వెయిట్ ల్యాప్టాప్ అండ్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనకి 4 hours బ్యాకప్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా మీకు 55,000 లోపల ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే కనుక ప్రొఫెషనల్ ల్యాప్టాప్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ది వచ్చేసరికి డెల్ చూసుకుంటే మనకి మంచి బ్రాండ్. ఇందులో చూసుకుంటే కనుక 15.6 ఇంచెస్ ల్యాప్టాప్ అయితే రావడం జరుగుతుంది. ఇది i5 11th జనరేషన్ ప్రాసెసర్. ఇందులో మనకి 1 TB హార్డ్ డిస్క్తో పాటు 256 GB ఎస్ఎస్డి కూడా వస్తుంది. ఇందులో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి విండోస్ 10 ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇందులో మనకి బ్యాక్లెట్ కీబోర్డ్తో అయితే మనకి వస్తుంది అనమాట. సో ఎవరైతే డెల్ బ్రాండ్ని ఇష్టపడతారో వాళ్ళైతే ఈ ల్యాప్టాప్ని అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే కనుక ఒక యూఎస్బీ పోర్ట్ 3.2 వర్షన్ ఉంటుంది. రిమైనింగ్ ఇంకొక యూఎస్బీ పోర్ట్ 2.0 వర్షన్తో వస్తుంది. ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఇంటెల్
ఐరిస్ గ్రాఫిక్ సపోర్ట్‌తో అయితే మనకైతే వస్తుంది. ఇందులో చూసుకుంటే గనుక దీని ర్యామ్ సైజ్ వచ్చేసరికి 8 జీబీ అయినప్పటికీ కూడా మనకి 16 జీబీ వరకు మనకి ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ ర్యామ్ వచ్చేసరికి DDR4 ర్యామ్ అనమాట. అండ్ ఇందులో మనకి ఎస్ఎస్‌డీతో పాటు మనకి ఏంటంటే హార్డ్ డిస్క్ అవ్వడం వల్ల మీకు ఎక్కువ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ స్పీడ్ కూడా మనకైతే 4.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే డెల్ బ్రాండ్ నుంచి చూస్ చేసుకోవాలనుకుంటున్నారో కనుక మీరు ఒక ప్రొఫెషనల్ ల్యాప్టాప్ లైట్ వెయిట్ థిన్ ల్యాప్టాప్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. డెల్ బ్రాండ్‌ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే కంపల్సరీగా లుక్ వేయండి. సో మనకి ఇదొక మంచి చాయిస్ అవుతుంది. సో ఇంక నెక్స్ట్ ప్రొఫెషనల్ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇది వచ్చేసరికి మనకి 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 14 ఇంచ్ ల్యాప్టాప్ కాంపాక్ట్గా ఉంటుంది. ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 8 జీబీ ర్యామ్ 512 జీబీ ఎస్ఎస్డీతో పాటు మనకి ఫింగర్ ప్రింట్ రీడర్ రావడం అయితే జరిగింది. ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఇది మనకి 2 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుందన్నమాట. సో సాధారణంగా ల్యాప్టాప్స్ అన్ని 1 ఇయర్ వారంటీతో వస్తాయి. ఇది మాత్రం 2 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది. ఇది మనకి మంచి చాయిస్ అవుతుంది. ఎవరైతే ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళకైతే ఇది మంచి చాయిస్ అయితే అవుతుంది. ఇందులో ప్రీలోడెడ్గా విండోస్ 10 అండ్ విండోస్ 11 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పాడు. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఇది మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక బ్రైట్నెస్ వచ్చేసరికి 300 నిట్స్ అయితే ఉంటుంది. మనకి అవుట్డోర్లో కూడా మంచి విజిబిలిటీ అయితే ఉంటుంది. ఎవరైతే వర్క్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకైతే విజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఫుల్ హెచ్డీ కెమెరాతో పాటు మనకి పోర్ట్స్ వచ్చేసరికి మనకి ఆడియో వచ్చేసరికి మనకి మెయిన్గా డాల్బీ ఆడియోతో అయితే మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన పోర్ట్స్ వచ్చేసరికి 3.2 జెన్ పోర్ట్స్ 2 ఇస్తాయి. అదేవిధంగా 2.0 పోర్ట్ ఒక యూఎస్బీ పోర్ట్ అయితే వస్తుంది. టోటల్ 3 పోర్ట్స్ అయితే రావడం జరిగింది. సో 3 పోర్ట్స్ అయితే బాగుంటుంది. ఓవరాల్గా మీకు కనెక్టివిటీ విషయానికి కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోవడానికి ఇదైతే ఈ 4 ల్యాప్టాప్స్ కూడా మీకు అయితే బాగుంటాయి. సో ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ సెగ్మెంట్ మనకు వచ్చేసరికి గేమింగ్ ల్యాప్టాప్స్. ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ ఫస్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే ఏసర్ నైట్రో 5. ఇది వచ్చేసరికి మనకి ఏఎండి ప్రాసెసర్ Ryzen 5తో మనకైతే వస్తుంది. 4600H హై పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్తో పాటు 256 GB ఎస్ఎస్డీతో వస్తుంది. అండ్ అదేవిధంగా 4 GB GTX 1650 గ్రాఫిక్ కార్డ్తో అయితే వస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా దీని స్క్రీన్ వచ్చేసరికి 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో దీనివల్ల మీరు గేమ్స్ అయితే బాగా ఆడుకోవచ్చు అనమాట. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో దీని బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నా సరే మీకు వచ్చేసరికి నియర్లీ 3 to 4 అవర్స్ అయితే మీకు బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ర్యామ్ వచ్చేసరికి 30 GB వరకు అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు రోమ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గేమింగ్ ల్యాప్టాప్లో సెకండ్ వచ్చేది మనకి ఏసూస్ టఫ్ గేమింగ్ F15. ఇది వచ్చేసరికి i5 10th జనరేషన్ 8 GB గ్రాఫిక్ కార్డ్ 512 GB ఎస్ఎస్డీ అయితే ఉంటుంది. దీంతోపాటు విండోస్ 10తో వస్తుంది. అదేవిధంగా 4 GB 1650 గ్రాఫిక్ కార్డ్ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి 144Hz రిఫ్రెష్ రేట్ ప్యానల్తో అయితే వస్తుంది. సో ఇది వెయిట్ వచ్చేసరికి 2.3 kgs అయితే ఉంటుంది. ఇది కూడా మనకి RGB లైట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఏసూస్ బ్రాండ్ నుంచి మీకు కావాలనుకుంటే కనుక ఇది కూడా మనకి మంచి ల్యాప్టాప్ అవుతుంది. ఇందులో మనకి అన్ని పోర్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ నాకు బాగా పర్సనల్గా నచ్చిన ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి MSI G75లో మనకి ఇంటెల్ 10th జనరేషన్ ప్రాసెసర్ i5 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ ప్యానల్తో వస్తుంది. 8 GB ర్యామ్ 512 GB NVMe ఎస్ఎస్డీతో పాటు 4 GB గ్రాఫిక్ కార్డ్తో అయితే వస్తుంది. దీని వెయిట్ కూడా కొంచెం 2.2 kgs ఉంటుంది. అండ్ స్లిమ్గా ఉంటుందన్నమాట. ఎవరైతే MSI బ్రాండ్ ఇష్టపడతారో వాళ్ళైతే ఇదైతే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రైస్ పాయింట్ చూసుకున్నా సరే మనకి 62,000 అయితే ఉంది. ఆఫర్లో మనకి ఇది వచ్చేసరికి 58,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా నచ్చింది MSI ల్యాప్టాప్ వచ్చేసరికి నాకు పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఈ ప్రైస్ పాయింట్లో అయితే నాకైతే మంచి స్పెసిఫికేషన్తో అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్.